మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తమ ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు బీజేపీ బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అంటే ఎన్నికల్లో పోటీ చేయని బీఆర్ఎస్ నేతలు తమది రాజకీయ పార్టీని ఎలా చెప్పుకుంటారని ఆయన ప్రశ్నించారు. మరొక పక్కన ఫోన్ ట్యాపింగ్ కేసులోనేమో కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ కాకుండా కాపాడుతోంది బీజేపీ నేతలేనని కూడా ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో దీనికి గట్టి కౌంటర్ గా కిషన్ రెడ్డి, బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మరింత సమాచారం అటు బీజేపీ నేతల వ్యాఖ్యలు కౌంటర్లపై నరేష్ అందిస్తారు. వివరాలు నరేష్. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల తీరుగా ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఎలాంటి మాటల యుద్ధం నడిచిందో ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు అదే విధంగా ఉన్నాయి. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్ళకంటే ముందు చాలా స్తబ్దుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నడిచింది. ఎక్కడ కూడా పెద్దగా చర్చ లేదు రాష్ట్రంలో రాజకీయంగా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి వెళ్ళి నిన్న సుడిగాలి పర్యటన చేసి అటు బీఆర్ఎస్ను బీజేపీని తనదైన స్థాయిలో ఆయన విమర్శలు చేసిన నేపథ్యంలో బీజేపీ కూడా చాలా గట్టిగానే స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చింది. ఇద్దరు కేంద్ర మంత్రులు అటు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. వాస్తవానికి అసెంబ్లీ జరిగినప్పుడు అంశాన్ని కూడా బీజేపీ ఒక ఉదాహరణ చెప్తుంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇదే అంశాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే అంశాన్ని చాలా బలంగా ప్రజల్లోకి కాంగ్రెస్ తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఫలితాలు కూడా అదేవిధంగా కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని మళ్ళీ ఎత్తుకున్న నేపథ్యంలో కొంత బీజేపీ అలర్ట్ అయింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇక్కడ బీఆర్ఎస్ సహకరిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, ఇతర అనేక అంశాల్లో అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేయట్లేదు. బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసి రాజీ కుదుర్చుకున్నారు. అందుకే రేవంత్ రెడ్డి వాళ్ళతో ఏదైతే అండర్స్టాండింగ్ వచ్చారన్న అంశాన్ని కూడా బీజేపీ చాలా పెద్ద ఎత్తున చెప్తుంది. అన్నిటికంటే మించి ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా చర్చాంశంగా ఉంది. ఒక రకంగా రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ అంశం ప్రస్తుతం సైలెంట్గా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అండర్స్టాండింగ్లో భాగంగానే ఆ కేసును పక్కకు పెట్టారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసును పక్కకు పెట్టినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. కేంద్రమే ఈ కేసును టేకప్ చేస్తుంది. అవసరమైతే సిబిఐ విచారణ చేపిస్తామంటూ కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఏదైనప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఒక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మాదిరిగా అయితే తలపిస్తోంది. థ్యాంక్ యూ నరేష్.